కాకినాడలో రౌడీయిజం ఎక్కువైందన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. కాకినాడలో క్రైమ్ ఎక్కువైందని, గంజాయికి క్యాపిటల్ గా మారిందన్నారు. ఎన్నికలు రాష్ట్రానికి చాలా కీలకమని, 5 ఏళ్ల కోసం ఎన్నికలు కాదు, వచ్చే తరాల కోసం పవన్ అని తెలిపారు. తంగేళ్ల ఉదయ్ పేరు బ్యాలెట్లో టీ టైం ఉంది ఉదయ్గా గుర్తించాలని ఎలక్షన్ కమిషన్ కోరామన్నారు. కాపు రిజర్వేషన్ గురించి చలమలశెట్టి సునీల్ను అడిగాలని, జగన్ జైలుకు వెళ్లడం మోదీ గ్యారంటీ అని పవన్ అన్నారు. ఎక్కువైపోయింది, గాంజా క్యాపిటల్ అయిపోయింది. ఎటు చూసిన 14-15 ఏళ్ల పిల్లలు కూడా గంజాయిని విచ్చలవిడిగా దొరుకుతూ ఉంది. తల్లిదండ్రులు పడ్డ బాధ చెప్పుకోలేంది. లా అండ్ ఆర్డర్ క్షీణించిపోయింది. మా కూటమి ఇది వైఎస్ జగన్ చెప్పి తను ఒకటిచ్చే హామీ. 5 సంవత్సరాలు అద్భుతమైన మ్యాండేట్ ఇచ్చారు ప్రజలు. ఏ ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదు. లా అండ్ ఆర్డర్ క్షీణించిపోయింది. 30,000 మంది ఆడపిల్లలు అదృశ్యం అయిపోయారు. ఉద్యోగాలు లేవు, ఉపాధి అవకాశాలు లేవు, ఏ పథకాలు కూడా సరిగ్గా అందలేదు. ఇలాంటి సమయంలో ఒకళ్ళు కాదు, ముగ్గురం కల్పిస్తున్నాం. ఎందుకంటే 5 కోట్ల మంది ప్రజలకి ఒక పార్టీ కాదు, 3 పార్టీలు కలిసి ఈ రోజున మేము ఒక బలమైన కూటమిగా 2014 ఎలాంటి కూటమిగా ఏర్పడ్డాము. అలాగే ఉభయ గోదావరి జిల్లాలో కూడా, ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం కూటమి స్వీప్ చేయబోతుంది.